శ్రీకాకుళం జిల్లాలోని ప్రతి పల్లెలో గౌరీ పౌర్ణమికి నందమ్మ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దులో గల సిక్కోలు జిల్లాలో సాంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. గౌరీ పౌర్ణమి నందమ్మ ఉత్సవాలు ఒడిశా సరిహద్దు గ్రామాల్లో జోని ఉషా అని పార్వతీ పరమేశ్వరుడు నందమ్మకు పూజలతో సందడి చేశారు. గౌరీమాత పూజలు పెళ్లి ఈడుకొచ్చిన యువతులు నిర్వహిస్తే వివాహం అవుతుందని నమ్మకం. యువతులు గౌరీమాతని వీధి వీధుల్లో తిరువీధి నిర్వహించారు. అలాగే శ్రీకాకుళం నగరంలోని కొత్తపేటలో మరింత ఉత్సాహభరితంగా నిర్వహించారు. పంట పొలాల నుండి వరి దుబ్బును తెచ్చి గౌరీదేవిగా కొలిచి మహిళలు నోములు నోచారు. నంది వాహనపై కొలువైన శివపార్వతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో దీపాలతో కూడిన వరి దుబ్బును ఊరేగించి ప్రత్యేక మండపాల్లో కొలువు తీర్చారు. అనంతరం ముత్తైదువులు అమ్మాయిలు మోసుకుంటూ నాగవల్లి నదిలో కార్యక్రమాలు నిమజ్జనం చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గారం మండలం బందరవాణిపేట సాగర తీరంలో ప్రజలు పౌర్ణమి పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం నాగవల్లి నదిలో ఉత్సవ విగ్రహాలను నిమజ్జనం చేశారు. कैमरा అందరూ కౌంట్ చేసేయండి. అమ్మ ఆగండి, గాబరావకండి. 5 నిమిషాలు అమ్మా రండి రండి రండి. జై జై ఆగ అక్కడే ఉండు అమ్మా.